హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బండకింది హరిబాబు మనతో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ సర్పంచ్గా కొనసాగించిండు. తదుపరి మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిండో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం హరిబాబు గారు. నమస్తే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి అందించారు సార్? మేము 2013 లోపల సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. 2013లో సర్పంచ్గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చిన ఇంద్రమిన్లే కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాలు ఏవైనా సరే రైతులకు మంచి రుణమాఫీ కానీ పంట నష్టం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు మేలు జరిగింది ఏం లేదు, రైతులకు ఏమి ఇవ్వలేదు. కాకపోతే రైతు బంధు అని ఒకటి ఇచ్చిండు, అది ధనికులకే చెందింది తప్ప సామాన్య రైతులకు ఏం చెందలేదు. మళ్ళీ ఇప్పుడు అదే వ్యతిరేకతతో కాంగ్రెస్ గవర్నమెంట్ను తీసుకురావడం జరిగింది ప్రజలు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఇండ్లేం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఈ 6 సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో చేరడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ఈ 6 గ్యారంటీలలో ఉచిత రుణమాఫీ కానీ, అప్పుడు జరిగిన రుణమాఫీ ఇప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు ఆత్మీయ భరోసా అనేది ఒకటి, భూమి లేని వాళ్లకు కౌలుదారు రైతులకు పెట్టినటువంటి స్కీము. ఇప్పుడు అందరికీ సంవత్సరానికి 6,000 చొప్పున అవి కూడా డబ్బులు పడటం జరుగుతుంది. ఈ రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ప్రతి రైతుకు చెందడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల ఇంద్రమిన్లు అనేది మా గ్రామాన్ని మాత్రం పైలట్ గ్రామంగా, ఒక మండలానికి ఒక విలేజ్, అంటే మా మండలంలో 26 గ్రామాలకు మా గ్రామాన్ని ఎన్నిక చేయడం జరిగింది. ఇందులో రైతు బంధు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా, టోటల్గా మొత్తం ఎంతమంది రైతులు అంతమందికి లబ్ధి చేకూర్చారు. అందులో ఇంద్రమిన్లు కూడా సుమారుగా ఒక 70-80 ఇండ్లు రావడం జరిగింది. ఈ గవర్నమెంటు ఈ పథకాలే కాకుండా ప్రతి విషయంలో కూడా రైతులకు, పేదలకు, నిరుద్యోగులకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా పెరిగిపోయినాయి, ఉద్యోగాలు చాలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలు 100% సక్సెస్ అవుతుంది. జనంలో కూడా మంచి పేరు రావడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? ముత్తిరెడ్డి యాదగిరి గారు అనేవాడు ఈ గ్రామం లోపల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీసీ రోడ్లు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే సీసీ రోడ్లు వచ్చినాయి. అప్పుడు ముత్తిరెడ్డి గారు ఏ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ చేపట్టలేదు. 2 సార్లు మాకు హామీలు ఇచ్చిండు, ఈ ఊరికి మా ఊరికి కాలువ లేదు, నీళ్లు లేవు, చెరువులు లేవు అని అంటే హామీలు ఇచ్చిండు తప్ప ఈ ఊరిలో అడుగు పెట్టలేదు. ఎలక్షన్ రోజు అడుగు పెట్టిండంటే మళ్ళీ అడుగు పెట్టలేదు. అదే పల్లరాజేశ్వర రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. మా గ్రామం గురించి పట్టించుకున్న రోజులు లేవు. ఇప్పుడు మా గ్రామానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జి, డిసిసి ప్రెసిడెంటు, జనగాం జిల్లా, ఆయన ఆధ్వర్యనే మాకు ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అందులో ఈ ప్రతి విషయం కూడా మా గ్రామానికి ఏ సమస్య వచ్చినా కానీ ఫోన్ చేస్తే కాంగ్రెస్ నాయకులు పలుకుతున్నారు మాకు. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు గెలవకుండా ఇన్ఛార్జిగా ఉన్నా కానీ మాకు సంక్షేమ పథకాలు కావచ్చు, మాకు ఏదైనా
సమస్య వచ్చినా కానీ మాకు చేయడం జరుగుతుంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కానీ బీఆర్ఎస్లో ఎవరైనా సరే మండల నాయకులు కానీ ఏ నాయకుడైనా గ్రామంలో అడుగుపెట్టిన రోజులు లేవు ఈ 10 సంవత్సరాల నుంచి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాతనే మా గ్రామానికి మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు వాటరు ఎంత మేరకు అందుతుంది సార్? మాకు కొండపోచమ్మ సాగర్ అనేది కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వేసుకున్నాడు. కొండపోచమ్మ అనేది ఇక్కడ మాకు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పేరు అక్కడ పెట్టుకొని నేను ఫామ్ హౌస్ దగ్గర వేసుకున్నాడు. ఇక్కడ మాకు వచ్చేసి తపస్పల్లి రిజర్వాయర్. ఈ తపస్పల్లి రిజర్వాయర్ అనేది పొన్నా లక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు, ఇదే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన ప్రాజెక్ట్ అది. దానివల్ల మాకు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వచ్చినా కానీ మా గ్రామానికి నీళ్ళు రాలేదు. నీళ్ళు రాలే అని కోరితే తపస్పల్లి రిజర్వాయర్ వచ్చిన టైంలోనే పొన్నా లక్ష్మయ్య ఓడిపోయి ముత్తిరెడ్డి గెలవడం జరిగింది. ముత్తిరెడ్డి 2 సార్లు గెలిచిండు. 2 సార్లు కూడా హామీ ఇచ్చిండు ఊళ్ళోకి వచ్చి, నన్ను మీరు ఊళ్ళో అడుగు పెట్టని కోరి మీకు చెరువు తీసుకొస్తా, నీళ్ళ కాలువ తీసుకొస్తా అని. అది ఇప్పటి వరకు మాకు నెరవేరలేదు. మాకు తపస్పల్లి రిజర్వాయర్ నీళ్లు మాత్రం మాకు ఎలాంటి లబ్ధి లేదు వాటి ద్వారా. ఓకే సార్, ఇప్పుడు ఈ తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి గారు నీళ్లు తీసేందుకు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? నీళ్లు తేవడానికి కాదు, మా ఊరి మీద దృష్టి లేకుండా పోయింది ఆయనకు. ఇదివరకు ముత్తిరెడ్డి ఎట్లున్నాడో అంతకంటే ఇంకా తక్కువ అయిపోయాడు ఇప్పుడు పల్లా రాజశేఖరరెడ్డి. ఆయన గురించి మాకు అసలు ఎలాంటి ప్రయోజనం లేదు. కాకపోతే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మాకు ప్రయత్నం చేస్తున్నాడు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఒక సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు చెరువు కూడా కాలువ కూడా ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. మాకు ప్రతాప్ రెడ్డి గారు సహాయం చేయడానికి రెడీ ఉన్నాడు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మొన్న ఎన్నికలలో ఓడిపోవడానికి ఏమన్నా కారణాలు ఏం చెప్పగలరా? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు పల్లా రాజశేఖర రెడ్డి దొంగ ఓట్లతోటి మా విలేజ్లలో వచ్చినాయి. మెయిన్ టౌన్లలో మాత్రం దొంగ ఓట్లు వేసి గెలిచిండు అనేది ఊహాగానాలు వస్తున్నాయి. దానివల్లనే గెలవడం జరిగింది పల్లా రాజశేఖర రెడ్డిది. ఆల్రెడీ జనగాంలో పోలింగ్ రోజు కూడా కొన్ని మండలాల్లో కూడా అల్లర్లు జరిగినాయి. జనగాం మెయిన్ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ ఏరియాలోనే ఆటోలలో బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఓట్లు వేపిస్తుండగా కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకున్న సమస్య కూడా ఉంది. అది కూడా మీడియా దృష్టికి వచ్చింది. మీడియాతోటి బయట కూడా వచ్చింది, న్యూస్లలో వచ్చింది. దానివల్లనే గెలిచాడు. ఓకే సార్, పక్కన ఆలేరు నియోజకవర్గం బీర్ల ఎలయ్య గారు రైతులకు నీళ్ళు అందిస్తున్నారు సార్. మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో నీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతుల పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ కాన్స్టిట్యున్సీలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే తపస్పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరుకు కొన్ని నీళ్ళు పోతున్నాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నప్పుడే ఆ నీళ్ళు ఇచ్చిండు అక్కడ. అయితే మండల్ మొత్తం మేము బచ్చన్నపేట మండల్ మొత్తం కొట్లాడడం జరిగింది ముత్తిరెడ్డితోటి. ఈ ముత్తిరెడ్డి అనేటోడు కేసీఆర్కు తొత్తుగా ఉండి, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇటు ఆలేరు నియోజకవర్గానికి ఇచ్చిండు, ఇటు సిద్దిపేట నియోజకవర్గానికి ఇచ్చిండు. హరీష్ రావు డైరెక్ట్గా తపస్పల్లి నుంచి నడిచెర్ల నుంచి మెయిన్ కాలువ నుంచి నీళ్ళు తీసుకోపోవాలి. మెయిన్ కాలువ నుంచి కాకుండా నడిచెర్లకి వెళ్ళి కాలువ కూడా తీసుకుపోయిండు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారం దుర్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న రైతులకు అన్యాయం చేసి సిద్దిపేట రైతులకు నీళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ బచ్చన్నపేట మండలం ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ లేదు. ఎందుకు? గత ప్రభుత్వంలో ఎక్కడ జాప్యం జరిగిందంటారు సార్? గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఎక్కడ కానీ కొత్త కాలువలు కానీ చెరువులు కానీ వేసినవి ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే జరిగినాయి తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ వేయలేదు. ఏ ప్రాజెక్ట్ వేసినా మల్లన్న సాగరు సిద్దిపేట కింది పోతుంది. కొండపోచమ్మ సాగర్ అనేది కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోతుంది, అది కూడా సిద్దిపేట ఏరియాలో పోతుంది. మాకు జనగాం డిస్టిక్ లోపల ఒక్క ప్రాజెక్ట్ వేయలేదు, ఒక చెరువు వేయలేదు, ఏ విలేజ్లో కానీ ఏ డెవలప్మెంట్ కూడా చేయలేదు. ఓకే సార్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇక్కడ ఎన్ని అమలైనాయి సార్? ఇక్కడ దాదాపుగా అన్ని అమలు అయిపోయినాయి. 6 గ్యారంటీలలో అన్నీ ఇప్పుడు ఆత్మీయ భరోసా,
ఉచిత 500కే గ్యాస్ సిలిండరు, పోతే ఆ, మన ఏది ఆత్మీయ భరోసా, ఇంద్రమా ఇండ్లు, మన ఏది రుణమాఫీ, రైతు భరోసా అన్నీ దాదాపుగా మా విలేజ్ 100% సక్సెస్ అయిపోయింది. పైలట్ గ్రామంగా ప్రకటించారు కాబట్టి మిగతా గ్రామాలలో కూడా ఒక 80% సక్సెస్ అయింది. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ పదవులు ముగిసి కూడా 10 నెలలు అవుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని తెలిసింది సార్, ఇది ఎంతవరకు వాస్తవం? ఆఫీసర్లు పని చేస్తున్నారు, స్పెషల్ ఆఫీసర్లు కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. స్పెషల్ ఆఫీసర్లతోటి మేము పనులు తీసుకోవడం జరుగుతుంది. మా ఏరియా మాత్రం స్పెషల్ ఆఫీసర్లు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళతోటి మేము పనులు తీసుకుంటాను. ఓకే సార్, మొన్న ముగిసిన సర్పంచ్ పరిపాలన ఈ గ్రామంలో ఏ విధంగా ఉంది? మొన్న ముగిసిన పరిపాలన ఈ గ్రామంలో అంటే ఈ గ్రామం లోపల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. 2014-15లో టెండర్ వర్క్లు వేసి చెరువు కట్టలు బట్టి ఏ ఒక్క మండలం లోపల ఏ ఒక్క చెరువు కూడా పూర్తి చేయకుండానే బిల్లులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్లో కూడా 14 లక్షల టెండర్ వర్క్ కనీసం 4 లక్షల వరకు కూడా చేయకుండా అది అట్లనే మిగిలిచ్చారు, బిల్లులు లేపారు అనేది వినికిడి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రజలు ఎట్లా తీసుకురావాలనుకున్నారో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి సాలోపూర్ గ్రామంలో కూడా గతంలో నేను సర్పంచ్గా చేసిన కాబట్టి అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సర్పంచ్గా లేకున్నా కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా ఎన్నుకోవడానికి ప్రజలు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు 100%. ఓకే సార్, ఇక్కడ ఊర్లో బెల్ట్ షాపులు కూడా బాగా ఉన్నాయి సార్ ఈ ఊర్లో. వాటి నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి కృషి చేస్తుంది? గత ప్రభుత్వం వాటి పెంచి పోషించిందని చెప్పేసి అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవాలు? బెల్ట్ షాపులు అనేది ఎక్కువ శాతం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల వైన్ షాపులు తక్కువ ఉండే, బెల్ట్ షాపులు లేకుండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి ప్రతి విలేజ్లో. ఉదాహరణ మా విలేజ్లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1-2 బెల్ట్ షాపులే ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దాదాపుగా ఒక 7-8 బెల్ట్ షాపులు అయినాయి. ఇప్పుడు వాళ్ళకు నీరు ఎట్లున్నాయి, నీరు అందకపోయినా సరే కానీ మందు మాత్రం అందుతున్నది, అది మాత్రం గ్యారెంటీ చెప్పగలను. ఎందుకనంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది రైతులకు మేలు చేయకున్నా కానీ కష్టం చేసుకొని బతికేటోళ్ళకు మాత్రం పైసలు మిగిలించకుండా ఆదాయం కోసం బెల్ట్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. సార్, మొన్న జరిగిన గ్రామ సభలో కూడా మీ కార్యకర్తలకి రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ మంజూరు చేసుకోవడం జరిగిందని చెప్పేసి అంటున్నారు సార్ ప్రతిపక్షాలు, ఇక్కడున్న ప్రతిపక్షాలు. దాన్ని ఎంతవరకు మీరు చేస్తారు? ఇక్కడ మా దగ్గర మాత్రం గ్రామ సభ జరిగింది, 1-2 సార్లు జరిగింది. మొన్న పైలట్ గ్రామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామం లోపల ఇప్పటి వరకు నేను కాంగ్రెస్లో సర్పంచ్గా ఉండి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ నేను పోరాడి పథకాలు ప్రజలకి చెందాలన్నాం. ఇప్పుడు కూడా పార్టీ బేసిక్లు లేదు ఎప్పుడు కానీ. సాలోపూర్ గ్రామంలో పార్టీ బేసిక్ లేకుండానే ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలన్న ఉద్దేశం మీద గవర్నమెంట్ ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తుంది. కాబట్టి మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావాలి, నా పార్టీ నీ పార్టీ అని చూడకూరి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క పేదవారికి లబ్ధి చెందాలన్న ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరికి కూడా చేయడం జరిగింది. ఓకే సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే మళ్ళీ మీరు వాటిని పేర్లు మార్చిస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్. కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా, వీటిని ఏ విధంగా చూడవచ్చు? కళ్యాణ లక్ష్మి అనేది ఒకటి కొంచెం పొరపాటు ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ మనిషి కాబట్టి కొంతమంది నిరాశగా ఏంటంటే ఆయన దగ్గర పోలేక కూడా నిర్లక్ష్యం జరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే కళ్యాణ లక్ష్మి అనేది ఇప్పుడు చాలా వరకు
వస్తున్నాయి, యథావిధిగా వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి యథావిధిగా వస్తుంది. దానివల్ల ఏం లేదు. ఒకసారి చాలామందికి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కూడా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు సార్? రైతు బంధు అనేది చాలామందికి వచ్చేసింది. రైతు బంధు అనేది, రైతు భరోసా, ఈ 2 పథకాలు మాత్రం ప్రజలకు అందరికి వచ్చేసింది, ఎవ్వరికి లేకుండా వచ్చినాయి. ఒక ఏంటంటే రుణమాఫీ ఒకటి, ఈ జాయింట్ ఫ్యామిలీ పెట్టడంతో జాయింట్ ఫ్యామిలీ లేకుండా రేషన్ కార్డు సపరేట్గా ఉన్న వారికి రుణమాఫీ అయింది. ఈ జాయింట్ ఫ్యామిలీ ఉండి రేషన్ కార్డు ఒకటే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వలే. అయితే ఆ రేషన్ కార్డులు అనేది ఒక కుటుంబంలో 10 సంవత్సరాల క్రితము ఒక ఫ్యామిలీ ఉంటే అతనికి 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు ఏర్పడ్డారు, వాళ్ళకు సపరేట్ భూమి అయింది. అయినా రేషన్ కార్డు ఒక్కటే కాబట్టి గవర్నమెంట్ రేషన్ కార్డు మీద పెట్టింది కాబట్టి ఆ రేషన్ కార్డు తోటి ఆగిపోవడం జరిగింది వాళ్ళకు. రుణమాఫీ అనేది మేము కోరుకునేది ఒక్కటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారిని, మంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే రేషన్ కార్డు అనేది ప్రక్రియ తీసేయాలి. రేషన్ కార్డు తీసేసి యథావిధిగా రుణమాఫీ అందరికీ ఇవ్వడం, అదొక్కటే. పబ్లిక్లా రైతులకు కొంచెం నష్టం జరుగుతుందని అంటే అదొక్కటే జరుగుతుంది. కాబట్టి దాంతో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అన్నీ చెందుతున్నాయి. రుణమాఫీ ఒకటి కొద్దిగా వెనుకకు అవుతుంది. కాబట్టి ఆ రుణమాఫీని రేషన్ కార్డు ప్రక్రియ తీసేయాలి. తీసేసి జాయింట్ ఫ్యామిలీ అనేది లేకుండా రుణమాఫీ ఎంతమంది ఉండవు, మనం 2 లక్షలు ఇస్తున్నాం, 2 లక్షలు ఎంతమంది లోన్ తీసుకుంటే అంతమందికి ఏ లోన్ అయినా సరే అగ్రికల్చర్ మీద తీసుకున్న లోను ఇవ్వాలనే కోరుకుంటున్నాము. ఓకే సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామంలో ఎన్ని అమలైనాయి సార్? గత ప్రభుత్వం పెట్టిన పథకాలు అంటే ఏ పథకాలు కూడా చెందలేదు. దళిత బంధు అని పెట్టారు, దళిత బంధు ఏ ఒక్కరికి కూడా రాలేదు. ఇక్కడ దళిత బంధు ఏ ఒక్కరికి కూడా రాలేదు. పోతే ఇండ్లు అని పెట్టారు, ఇండ్లు ఏ ఒక్కరికి కూడా రాలేదు. ఇక్కడ ఆ ప్రస్తావనే లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. బీసీ సంక్షేమ పథకాలను పెట్టారు, ఏ ఒక్కరికి కూడా లబ్ధి రాలేదు ఇక్కడ. ఓకే సార్, మీరు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? బీసీ వర్గీకరణ పైన అంటే అది మంచిదే. అది బీసీ వర్గీకరణ చేయటము, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయటం ఇది మంచిదే. ఇది కాకపోతే ఏంటంటే ఇలా కేసీఆర్ చేయలేని పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిజర్వేషన్లు తగ్గించింది, బీసీ రిజర్వేషన్లు తగ్గించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 42% ఇస్తామని హామీ ఇస్తుండ్రు, అది మంచిదే. అది బీసీ కులగాన చేయటము దేశానికే ఆదర్శం. అది అంటే తప్పుడు ప్రణాళిక ఇచ్చిరని చెప్పేసి మీ ఎమ్మెల్సీ తీర్మార్మలన కూడా నివేదికనే కాల్ చేయడం జరిగింది సార్, దాని మీద మీరేమంటారు? అది నిజాలు తెలుసుకున్న తర్వాత చేయవలసింది. అది ఏది తేలక ముందే చేయటం అది కరెక్ట్ అనిపిస్తలేదు. అది కులగాన విలేజ్లో మాత్రం కులగాన డోర్ టు డోర్ సర్వే చేసారు అందరికీ. ప్రతి మండలంలో మాత్రం దాదాపుగా తెలిసినంత వరకు అన్ని మండలాలు కూడా డోర్ టు డోర్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఉన్న మా ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే గారు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలుస్తుంది సార్, ఎంతవరకు వాస్తవం అది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉచిత వైద్యం అనేది మా విలేజ్లో అయితే రాలేదు. కాకపోతే ఒక ప్రైవేటు హాస్పిటల్లో తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో హాస్పిటల్ ఉన్నాయి, కార్పొరేషన్ హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి చేస్తున్నారు. కానీ రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు చేయించింది అయితే ఏం లేదు ఇక్కడ. సార్, ఇక్కడున్న అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యం పైన ఎలాంటి అభివృద్ధి చేస్తుంది సార్ గ్రామాలకి? ఇప్పుడున్న ప్రభుత్వము విద్య మీద మాత్రం, వైద్యం అని అంటే ఇప్పుడు మన దగ్గర అందుబాటు లేదు, విద్య మాత్రం మంచి
ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు మెరుగైంది. ఇంకా కూడా మెరుగు కావాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు అంటే మొత్తం కూడా మద్యం మందితో కూడుకున్న వ్యవహారం సార్. ఓటర్లలో మీరు ఎలా చైతన్యం తీసుకురాబోతున్నారు ఓటు అమ్ముకోకుండా? ఓటు అమ్ముకోకుండా అంటే బీఆర్ఎస్ గవర్నమెంటు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను రాజకీయం చేయడము దగ్గర ఒక 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను రాజకీయం చేసి కూడా ఇప్పుడు దగ్గర 25-30 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో ఓటర్లకు లంచం అనేది తెలియదు, వాళ్ళకి డబ్బులు అని తెలియదు. ఏ పార్టీ అభిమానం ఉంటే ఆ పార్టీ మీద ఓటేసారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటుకు ఖరీదు చేసి తీసుకోవడం బీఆర్ఎస్ గవర్నమెంటే నేర్పించింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో రాలేదు. పోయిన ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంటు పైసలు విపరీతంగా ప్రజలకు చెందడం జరిగింది, వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కార్యకర్తలకు, వాళ్ళకు సంబంధించిన నాయకులకు చాలా వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్కు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు జనంలో ఎట్లుందనంటే డబ్బులు ఇచ్చినా వ్యక్తిత్వాన్ని చూస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, పార్టీ గుర్తింపులో చూసినా ఇప్పుడు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఈ రెండు మాత్రం వ్యక్తులను చూసి ఓట్లు వేస్తారు. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో హరిబాబుకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్? హరిబాబు అనేటోడు ఇంతకుముందు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు సేవ చేసిండు, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఆదుకోవడం జరిగింది, వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారంలో లేకున్నా కానీ వారి పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆ అభిమానం విన్నే వాళ్ళు ఓటేయాలనుకుంటున్నారు. ఓకే సార్, చివరిగా గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్? గ్రామ స్థాయిలో మహిళలకు అని అంటే మన సాలపూరు వీళ్ళు చూసుకుంటే మాత్రం మా మహిళలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ ఏ సమస్య వచ్చినా కానీ మామూలుగా చిన్న చిన్న సమస్యలు కానీ అంత పెద్ద సమస్యలు మన దగ్గర రాలేదు, ఇప్పుడు కూడా రాకుండానే మేము చూసుకుంటాం. ఓకే సార్, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా? ఓట్లు వస్తున్నాయి కదా సార్, ఓట్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, వీటన్నిటిని ఉద్దేశించి ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలని చెప్తారు మీరు ఓటర్లకి? కాంగ్రెస్ గవర్నమెంటు పథకాలు ప్రతి ఒక్కటి మన విలేజ్కి చెందినాయి కాబట్టి ఇంకా కూడా వచ్చే పథకాలు కూడా మీకు అందిస్తాము. ఇప్పుడు ఏంటంటే మీకు రైతు బంధు వచ్చింది, అందరికీ రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేని విధంగా ఇప్పుడు మనకు రైతు భరోసా వచ్చింది, రైతు ఆత్మీయ భరోసా వచ్చింది. మహిళలకు సంవత్సరానికి 12,000 అవి అకౌంట్లో పడ్డాయి. రుణమాఫీ కూడా వచ్చినాయి. ఇంకా కూడా మనకు సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా పథకాలు కూడా ఏది ఉచిత విద్యుత్ వస్తుంది, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుంది. రేషన్ కార్డులు వస్తున్నాయి, 10 సంవత్సరాల నుంచి లేనిది రేషన్ కార్డులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేది ప్రతి స్కీము కూడా రేషన్ కార్డు లేకుండా కూడా స్కీములు వెనకబడిపోయినాయి. ఇప్పుడు ఈ రేషన్ కార్డు వస్తుంది, ఇంద్రమిన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు కూడా పెంకిటీం నుండి గుడిచెలు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇస్తానంటే వాళ్ళు కట్టుకోలేకపోయారు, వాళ్ళు కట్టుకునే స్తోమత కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు ఇండ్లు ఇస్తుంది, 5 లక్షల ఇంద్రమిన్లు ఇస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది. కాబట్టి వాళ్లకు నేను చెప్పేది ఇదే, మీకు ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే పని చేపిస్తున్నారో వాళ్ళని గుర్తించి ఓటేమని అడుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు. థ్యాంక్ యూ సార్.